దేవుడు అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా ప్రజలకు మరింత సేవ చేస్తానని బిగ్ బూస్టీ శ్రీ రాపాక అన్నారు. ఆమె స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం రామన్నపాలెంలో బాస్కెట్బాల్ టోర్నమెంట్ను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజ్తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వైకే టీవీతో బిగ్ బాస్ బ్యూటీ శ్రీ రాపాక మాట్లాడారు. ఉద్యోగం సాధించాలంటే విద్యతో పాటు క్రీడలు ముఖ్యమని ఆమె అన్నారు. కేర్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామంటున్న సినీ నటి శ్రీ రాపాకతో మా కరస్పాండెంట్ అలీం ఫేస్ టు ఫేస్. ఒక నటి బిగ్ బాస్ ఫేమ్ రాపాక శ్రీ ఈ తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం రామన్నపాలెం గ్రామానికి ఆమె స్వగ్రామం. ఆమె కేర్ అనే ఫౌండేషన్ ఒక స్థాపించి అతి మారుమూల గ్రామం నుండి ఉండి ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి కేర్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి ఈరోజు సీఈఓగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సీని నటిగా ఉంటూ ఎన్నో స్పోర్ట్స్ కోటాలో చాలా అవార్డులు తీసుకొచ్చి ఎన్నో ప్రైజులు గెలిచి ఎన్నో స్టేట్ లెవెల్లో గేమ్స్లో కూడా ఆడారు. అదేవిధంగా ఆవిడ చేసే సేవా కార్యక్రమాల్లో ఈ నెల 22వ తారీఖున భారతదేశ వ్యాప్తంగా సంబంధించి ప్రముఖులందరినీ ఒకే చోటకి బాస్కెట్బాల్ సంబంధించి ప్రముఖ క్రీడాకారులందరినీ ఒక చోటకి చేర్చి అది భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించి మనతో పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు. చెప్పండి మేడం, మీకు అసలు ఈ స్పోర్ట్స్ పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చింది? నేను ఇంతకుముందు చెప్పానండి, నేను ఒక స్పోర్ట్స్ మెన్గా చిన్నప్పటి నుంచి నేను స్పోర్ట్స్ ఆడానండి. ఎందుకంటే ఆ స్పోర్ట్స్ అనేది లేకపోతే నా లైఫ్లో నేను ఎక్కడ ఉండేదానో నాకు తెలియదేమో. మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయేదాన్నో, లేకపోతే ఒక గవర్నమెంట్ జాబ్ చేసుకునే వాళ్ళమేమో. కానీ స్పోర్ట్స్ అనేది ఆ చిన్నప్పటి నుంచి ఉండి దాని మీద ఇంట్రెస్ట్తోనే ఈరోజు ఈ స్థాయిలో నేను ఉన్నానంటే ఫస్ట్ స్టెప్ స్పోర్ట్స్ అండి. సో ఆ ఇంట్రెస్ట్తోనే ఏదైతే నా ఫౌండేషన్ ఉందో కేర్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ అనే దాని మీద ఇంతకుముందు కూడా చాలా చేసాము. ఇది ఒక ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో లైక్ ఇన్విటేషన్ టోర్నమెంట్గా ఇది ఇంకా బిగ్ చేయాలి అని చెప్పేసి దీన్ని అనుకోవడం అయ్యి ఇప్పుడు దాన్ని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకొని డిక్లేర్ చేసామండి. సో దట్ ఈ ఇంట్రెస్ట్తోనే నేను స్పోర్ట్స్ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియదు. ఇది ఈ నెల అంటే ఏప్రిల్ 22, 23 దేవరపల్లి మండలం ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రామన్నపాలెంలో 2 రోజులు జరగబోతున్న ఈ ఆల్ ఇండియా ఇన్విటేషన్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ అండి. ఇది ఫ్లడ్ లైట్స్ మధ్య తర్వాత పొద్దున్న 9 o'clock స్టార్ట్ అవుతుంది ఫస్ట్ డే. అండ్ సెకండ్ డే 23rd ఎండ్, ఆ రోజు ఎండ్ అయ్యే లోపల ఇచ్చేసి అంటే ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ 2 టీములకి అంటే మెన్ అండ్ ఉమెన్ 2 టీమ్స్కి మనం ప్రైజ్ మనీలు కూడా ఇస్తామండి. అండ్ ఫస్ట్ ప్రైజ్ 50, సెకండ్ ప్రైజ్ 30 అండ్ థర్డ్ ప్రైజ్ 25 అట్లాగా చేసుకుంటూ అదేవిధంగా బెస్ట్ పీఈటీస్ అండ్ పీడీలను కూడా ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళని కూడా కొంచెం ఎవరైతే బెస్ట్ వేలో ఉన్నారో, ఎందుకంటే ఎంకరేజ్మెంట్ అనేది ఆల్వేస్ ఎనర్జీ, సో న్యూ లైఫ్ అది దానిలో ఇది కూడా చేస్తూ మొత్తం ఈ వేలో మేము ఇది చెయ్యాలి. ఈ బాస్కెట్బాల్ అనేది ఇంటర్నేషనల్ గేమ్ అండి. సో స్పోర్ట్స్లో నుంచి ఒక్క నేషనల్ ఆడినా, ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలకి ఒక జూనియర్ నేషనల్ ఆడినా డామ్ షూర్ జాబ్. అలాంటి స్పోర్ట్స్ మేము ఎంకరేజ్ చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాం. దీనికి నామకరణం దీనికి వచ్చేటప్పటికి ఈ టోర్నమెంట్ పేరు వచ్చి అమరావతి బాస్కెట్బాల్ కప్. సో ఇది అమరావతి డిక్లేర్ చేసిన మాది, ఇది మేము చేస్తుంది ఫస్ట్ టోర్నమెంట్, ఫస్ట్ నేమ్ కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్